అంటే పార్టీ అధికారం చేపట్టిన తర్వాత అధికారంకి వచ్చిన తర్వాత కళ్యాణ్ గారు మీతో మాట్లాడారు, ఇంత పార్టీకి ఎంతో కష్టపడారు, పార్టీ అధికారులు కృషి చేశారు, మీడియా పరంగా కానీ పార్టీ పరంగా కానీ ఎలక్షన్ పోల్ మేనేజ్మెంట్లో కానీ. అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎంత బిజీగా ఉన్నారో అందరూ చూస్తూనే ఉన్నారు. పర్టికులర్గా నేను ఇప్పుడు ఏమి ఎలివేషన్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. నిరంతరం ఆయన చేస్తున్నటువంటి కృషి, పోరాటం, శ్రమ కనిపిస్తూనే ఉంది ప్రతి ఒక్కరికి. ఎలక్షన్ అయిపోయిన తర్వాత కళ్యాణ్ గారిని 2 సార్లు కలిశాను. ఒకటి ఆయన ప్రమాణ స్వీకారం రోజు, 2 మా ఒంగోలు నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి జాయినింగ్ రోజు. ఈ 2 సార్లు ఎదురుపడడం, మాట్లాడడం జరిగింది. ఆ టైంలో అప్పుడున్నటువంటి ఆ స్పేస్లో మేము వ్యక్తిగతంగా నా పదవుల గురించో ఇంకొక విషయాల గురించి ఆయన నాతో మాట్లాడేటువంటి అవకాశం రాలేదు. మాట్లాడనంత మాత్రాన ఆయన దృష్టిలో నేను కలిశానండి. 2 సార్లు కలిశాను. ఆఫ్టర్ రిజల్ట్స్ నేను 2 సార్లు కలిశాను కళ్యాణ్ గారిని. నాకు ఇప్పటికి కూడా ఎలాంటి ఇబ్బంది పార్టీ వ్యక్తుల నుంచి కానీ పార్టీ ఆఫీస్ నుంచి కానీ ఏమీ లేదండి. ఏదన్నా ఉన్నా సరే జనరల్గా పోటీ తత్వంలో ఎదురయ్యేటువంటి చిన్న చిన్న అవాంతరాలే తప్ప అంతకుమించి ఏమీ ఉండవు. అంటే మీకు పదవులు రావడానికి ఎవరైనా అడ్డుపడటం ఎలా ఉన్నారు? పార్టీలు ఏదన్నా వేరే? లేదండి, అట్లాంటివి ఏమీ నేను ఊహించను. అట్లాంటివి ఏమైనా ఉంటే అని కూడా నేను అనుకోవట్లేదు. ఎన్నికల ముందు కూడా మీ పార్టీ వాళ్ళు మీ మీద దాడి కూడా జరిగింది. ఆ టైంలో దాడి జరిగింది, హాస్పిటల్కి అయ్యారు. చాలా అవి సహజంగా ఏ రంగంలో అయినా ఏ పార్టీలో అయినా జనరల్ గా ఒకళ్ళు ఎదుగుతూ ఉంటే అసూయ, ద్వేషాలు, ఇదే అసూయ అంతే. అంతకుమించి ఇంకేమీ లేదు. వాళ్ళకి నాకేమైనా పొలం కడతాగదలా, ఇంటి హద్దులు కడతాగదలా ఏముండో. ఒకే పార్టీలో పనిచేస్తున్నాము, బట్ వెనకాల వచ్చి ఏదో ఎదుగుతున్నాను, కళ్యాణ్ గారి దృష్టిలో ప్రయారిటీ ఎక్కువ తీసుకుంటున్నాను అన్నటువంటి ఒక చిన్నపాటి అసూయ ద్వేషాలలోనే చేసినటువంటి దాడి అది. అందులో భాగంగానే నా వల్ల పాపం మిగతా వాళ్ళు కూడా దెబ్బలు తిన్నారు, నన్ను ప్రొటెక్ట్ చేయబోయి. అది నాకు బాధించే విషయము. కానీ అది కరెక్ట్గా ఎలక్షన్ టైంలో అవ్వడం మూలంగా నేను దాన్ని పార్టీకి కూడా ఏ విధంగానూ పార్టీకి బడ్డన్గా మారడానికి ఇష్టపడక అది నా వ్యక్తిగతమే నా భుజాల మీద వేసుకున్నాను. వాళ్ళకి అది లీగల్గా కేసు కొనసాగుతుంది. జనసేన పార్టీ అయినోళ్ళ కాకుల్లో కానంలో కంచాల్లో పెడుతుంది. కారణం ఏంటంటారు? బాలినేని శ్రీనివాస్ కానీ సామ్యాన్ ఉదయభాను కానీ మొన్నటి వరకు 5 ఏళ్ల పాటు పదవి అనుభవించి పార్టీ పోయిన తర్వాత జనసేనకు వచ్చిన తర్వాత వాళ్ళకి అందరం ఇస్తారనేది ఒక ప్రచారం ఉంది జనసేనలో కూడా. సామ్యాన్ ఉదయభాను చూస్తే జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చారు, ఉదయభాను గారికి జిల్లా అధ్యక్ష పదవులు ఇచ్చారు. బట్ వాసు గారికి ఇంకా ఏమీ బాధ్యతలు అప్పగించలేదు. అంటే కొంత రూమర్ కూడా నడుస్తుంది. వాస్తవం ఎంత అనేది భగవంతుడు తెలియక త్వరలో జయమంగళం రాజీనామా, వైసీపీ నుంచి జయమంగళం రాజీనామా చేశారు కనుక అదే ఎమ్మెల్సీ సీటు బాలినేనికి ఇస్తున్నారనేది ఇవ్వాలి అని నేను కూడా కోరుకుంటున్నానండి. ఎమ్మెల్సీయే కాదు, జిల్లా అధ్యక్ష బాధ్యతలు కూడా జనసేన పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్ష బాధ్యతలు కూడా వాసు గారికి ఇస్తే పార్టీ జిల్లాలో ఊపందుకుండిద్ది అని చెప్పేసి నేనైతే ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే ఏ పార్టీని నడపాలి అన్నా ఆశయాలు, శ్రమ, కష్టం ఎంత అవసరమో దాంతోపాటు అనుభవం, ఆర్థిక బలం కూడా అంతే అవసరం. బాలినేని శ్రీనివాసరెడ్డి గారి దగ్గర అనుభవము అలాగే ఆర్థిక బలము కూడా ఉంది. దానికి తగ్గట్టుగా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను కూడా ఆయన పుణికిపుచ్చుకున్నారంటే 100% ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ పరుగులు పెట్టిద్ది అభివృద్ధి దిశగానైతే నేను బలంగా నమ్ముతున్నాను. తొందరలో జరగాలని కూడా కోరుకుంటున్నాను డెఫినెట్గా. మరి గత 5 ఏళ్లలో మీ పార్టీ వాళ్ళ మీద అక్రమ కేసులు బాగా ఇబ్బంది పెట్టారని చెప్పి కూడా బాహాటంగా టీడీపీ జనసేన కూడా ఆరోపించింది ఆయన వచ్చే ముందు కూడా. యాక్చువల్గా మర్చిపోతారంటారా? లేదండి, ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను. రాజకీయంగా ఉండేటువంటి వైరం వేరు. అది ఏ పార్టీలో ఎవరున్నా సరే సహజంగా అధిష్టానం అడుగు వేస్తూ వెళ్లాల్సినటువంటి బాధ్యత ఎవరికైనా ఉంటుంది. అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా నడిపిస్తే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అప్పట్లో ఆ 5 ఏళ్ళు అలా నడిచారు అనడానికి మనకు ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఎందుకంటే మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను. పెత్తందారులు పేదలనే ఒక బోర్డులో వేయించాడు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి, మీకు తెలుసో లేదు. పేదలు పెత్తందారులు అని చెప్పేసి ఆయన ఏదో పేదలను అడ్డుపడుతున్నట్లుగా ఇట్లా చేతులు పెట్టేసి మా కూటమి నేతలు ఏదో బాణాలు వేసి కొడుతున్నట్లుగా ఒక విశృంఖల చర్యలు అంటే ఒక ఉన్మాద చర్యలకు పాల్పడ్డాడు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి. అంటే కార్యకర్తల్లో ఆవేశాలు రెచ్చగొట్టాలి, గొడవలు పెట్టాలి, లా అండ్ ఆర్డర్ ఇష్యూ తేవాలి, వాళ్ళ ఆధిపత్యం చూయించుకోవాలనేటువంటి ఒక వికృత చేష్టలు అవన్నీ కూడా. ఆ చేష్టలు చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా బ్యానర్లు వేయించాడు. అది ఒంగోలులో వచ్చినప్పుడు అప్పటికే కొంచెం బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి అండ్ జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య కొంత ఏదో పొసగక ఇబ్బందిగా ఉన్న సిచ్యువేషన్ మనం చూసాం. అప్పుడు ఆ టైంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనరల్గా బ్యానర్లు వేయించలే ఒంగోలు ప్రకాశం జిల్లాలో. దాన్ని బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వైసీపీ వర్గంతో ఆ బ్యానర్లు వేయించాడు జగన్ ఒంగోలు. వేయించినప్పుడు సహజంగా మేము ఆ బ్యానర్లు తీసేయించమని చెప్పి అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రొటెస్ట్ చేశాం. అందులో భాగంగా ఒంగోలులో కూడా చేశారు. జిల్లా అధ్యక్షులు, ఒంగోలులో ఉన్నటువంటి జనసేన క్యాడరు అందరూ కూడా చేశారు. అప్పుడు చేసినప్పుడు జరిగినటువంటి అన్ని చోట్ల రాష్ట్రంలో కేసులు బనాయిస్తే ఒంగోలు కేసులు పడలే ఎవరి మీద, మీరు గమనించారు లేదు కాబట్టి ఇప్పుడు నేను వెరిఫై చేసుకోండి. ఒంగోలు కేసులు పడల.
స్టేషన్లకు తీసుకెళ్ళినప్పటికీ కూడా ఎఫ్ఐఆర్ నమోదు అవ్వలేదు. చిన్నపాటి ఈవెన్ 151 నోటీస్ ఇవ్వడానికి కూడా పోలీసులు ఎవరు సాహసించాలి. కారణం ఏంటి? అంటే అప్పటి నుంచి జనసేన మీద ప్రేమ ఉందంటారా? ప్రేమ ఉందా లేదా అన్నది అప్పుడు తర్వాత విషయం కానివ్వండి. తను జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేస్తున్నారు అన్న విషయాన్ని బాలినేని శ్రీనివాసరెడ్డి గారు రియలైజ్ అయ్యారు కాబట్టి ఆ రోజు జనసేన నేతల మీద, టీడీపీ నేతల మీద కానివ్వండి ఆ సిచ్యువేషన్కి సంబంధించి ఎవరు కేసులు పెట్టద్దు అని చెప్పేసి ఆయన పెట్టనివ్వలేదు. ఎవరి మీద కూడా ఆ సంఘటనకు సంబంధించి కేసులు నమోదు అవ్వాల. అంటే దాని అర్థం ఏంటి? అధిష్టానం తప్పు వైపు నడిపించింది వ్యవస్థను మొత్తాన్ని. ఇష్టపడ్డ వాళ్ళు అదే దారిలో నడిచారు, ఇష్టం లేని వాళ్ళు విభేదించి పక్కదారి వెతుక్కున్నారు. అందులో భాగంగానే ఈయన ఎలక్షన్లకు ముందే వస్తారని మేమందరం ఎదురు చూశాను. యాక్చువల్గా వచ్చింటే బాగుండేది ఇంకా, బట్ అనుకోకుండా అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మాటల్లో ఈయన కూడా పడిపోవడం మూలంగా ఇట్లాంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైంది.